ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ లో అయితే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇక పవన్ వస్తున్నారని తెలుసుకున్న కొందరు దళితులు రోడ్డు పైన బైఠాయించారు. తమ భూములు ఆక్రమించారని ఆరోపించారు. దళితులకు ఒక న్యాయం, మిగిలిన వాళ్లకు ఇంకో న్యాయమా అంటూ తమ పైన కక్ష సాధింపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. మున్సిపల్ సచివాలయం టౌన్ ప్లానింగ్ ఎంప్లాయ్ ఫాతిమాని విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఇక దళితుల ఆవేదన పైన పవన్ సానుకూలంగా స్పందించారు. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని, మమత, ఏదైతే ఈ అక్రమ పీడిఎస్ రైస్ నిల్వలకు సంబంధించి ఏదైతే 2 రోజుల క్రితము కాకినాడ పోర్టు యాంకరేజ్ పోర్ట్ లోని ఒక షిప్ ద్వారాగా తరలిస్తున్న రైస్ కి సంబంధించి అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు అయితే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో అయితే పర్యటిస్తున్నారు. ఏదైతే షిప్ నంబర్ 73 లో సంబంధించి దాంట్లో దాదాపుగా దాని కెపాసిటీ 1064 మెట్రిక్ టన్ రైస్ కి సంబంధించి 640 టన్నుల ఈ పీడిఎస్ రైస్ అయితే గుర్తించారు. ప్రస్తుతము ఈ ఏదైతే ఈ షిప్ ఉందో షిప్ దగ్గర అయితే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు. అసలు ఏంటి రైస్ ఏ విధంగా ఇక్కడికి వచ్చింది, ఈ రైస్ ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటి కూడా అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో దీనిపై ఏదైతే ఈ చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలన ఈ విధంగా కొనసాగింది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దీన్ని నివారించాలని చెప్పేసి దీని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులతో అయితే మాట్లాడుతున్నారు. అయితే ఇంకా ఆ పంచ్ దగ్గర ఉన్నారు. మొత్తం అక్కడ రైస్ ఏ విధంగా ఉంది, అసలు ఈ రైస్ ని పీడిఎస్ రైస్ ని, ఇది ఒరిజినల్ రైస్ ని ఏ విధంగా గుర్తిస్తున్నారు అనే దానిపై అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఒకవేళ ఇది ల్యాబ్ కి ఎక్కడైనా పట్టుకున్నప్పుడు ఇది ల్యాబ్ కు పంపిస్తే ఎంత టయానికి ఇది ఈ రైస్ పీడిఎస్ రైస్ అని గుర్తించాలనే దానిపై కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది కొద్దిసేపట్లోనే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే షిప్ దగ్గర ఉన్నారు. షిప్ దగ్గర ఆ రైస్ అయితే పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నాదెండ్ల కూడా ఉన్నారని చెప్పొచ్చు. అదేవిధంగా అక్కడ దళితులు కూడా ధర్నా చేసి పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఏమని చెప్పారు, ఏమైనా హామీ ఇవ్వడం జరిగిందా భూములకు సంబంధించి, ఆక్రమించిన భూములకి? ఎస్ మమత, ఏదైతే రాజమండ్రి నుంచి ఈయన రోడ్డు మార్గాన్ని అయితే ఇటు చేబ్రోల్ మీదుగా వస్తున్నప్పుడు దారిలో అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెలుసుకున్న కొంతమంది దళితులు అయితే తమ భూమిని అన్యాయంగా ఎవరైతే ఆక్రమించుకున్నారో దానికి సంబంధించి వీరందరూ కూడా అక్కడ నిరసన తెలిపారు. అయితే పవన్ కళ్యాణ్ కాకినాడ యాంకరేజ్ కోర్టుకి రాకుండా పిఠాపురంలో అక్కడ ఆయన కాన్వాయ్ ఆగింది. దళితులతో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా ఎవరైతే దీనికి అధికారి ఎవరైతే అవతల వ్యక్తికి సపోర్ట్ అధికారిని కూడా వీళ్ళు సస్పెండ్ చేయాలని కూడా రైతులు పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. అక్కడ ఉన్న రైతులు కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మమత. రైట్, అదేవిధంగా ఇప్పుడు పిఠాపురం పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందంటారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందువల్ల నాయకులతో కానీ సమావేశాలు కానీ అలాంటివి అయితే ఉండకూడదు కాబట్టి ఆయన డైరెక్ట్ గా అయితే యాంగ్రేజ్ పోర్టుకి అయితే వచ్చారు. ఇక్కడే ఏదైనా మాట్లాడితే మీడియాతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ రోజు వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, కాకినాడ పోర్టులో గత 5 సంవత్సరాల నుంచి జరుగుతుంది, 5 నెలల్లో కూడా జరుగుతుంది, అసలు దీనికి మూల కారణం ఏంటి, ఇక్కడ నుంచి ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది, అక్కడ సౌత్ ఆఫ్రికా అక్కడ సంబంధించి ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి అయితే ఆయన రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ రైస్ కి సంబంధించి అసలు ఇది ఏ విధంగా వచ్చింది, గతంలో కూడా మంత్రి నాదెండ్ల వచ్చారు. కాకినాడలోని ఏదైతే ఈ పోర్టుకి సంబంధించి పలు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పుడు కూడా పీడిఎస్ రైస్ ఎందుకు వస్తుంది, ఇక్కడ నుంచి ఎందుకు రవాణా అవుతుంది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు మొత్తం దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయిన అంతరమో ఆయన మంగళగిరి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మమత. రైట్, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కానీ నేతలతో ఏమైనా సమావేశమయ్యే అవకాశం ఉందంటారా? అంటే ప్రస్తుతానికి యాంకరేజ్ కోర్ట్ లో అయితే జనసేన నాయకులతో పాటు కూటమి నేతలంతా కూడా వచ్చారు. అయినా కూడా ఈ ఏదైతే ఎమ్మెల్సీ కోడ్ ఉందో దానికి సంబంధించి వీరితో కూడా మాట్లాడే అవకాశం అయితే లేదు. అంటే మాట్లాడితే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది, దీన్ని పటిష్టంగా ఏ విధంగా నిర్మూలించాలి అన్న దానిపై మాట్లాడే అవకాశం ఉంది. కానీ కలెక్టర్ కూడా ఇక్కడ రాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కోర్టు ఉండడం వల్ల కలెక్టర్ కూడా ఇక్కడ అందులో లేదు. ఓన్లీ అధికారులతో పాటు ఇక్కడైతే ఎవరైతే జనసేన నేతలు ఉన్నారో అలాగే టీడీపీ, బీజేపీ వీళ్ళంతా కూటమి నేతలతో అయితే ఆయన ఇక్కడ ఈ యాంకరేజ్ పోర్ట్ లో జరుగుతున్న అక్రమాల కోసం అయితే అడిగి తెలుసుకుంటున్నారు. తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడే కీలక వ్యాఖ్యలు ఏ విధంగా ఉండబోతాయని కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే గత 2 రోజులుగా ఢిల్లీలో ఆయన బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సడన్ గా కాకినాడ పోర్టుకి రావడం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఆసక్తి, అంటే ఇప్పుడు ఈ పర్యటన ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నందిని, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్లో అయితే ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇక పవన్ వస్తున్నారని తెలుసుకున్న కొందరు దళితులు రోడ్డుపైన బైఠాయించారు. తమ భూములు ఆక్రమించారని ఆరోపించారు. దళితులకు ఒక న్యాయం, మిగిలిన వాళ్లకు ఇంకో న్యాయమా అంటూ తమపైన కక్ష సాధింపు చర్యలు చేపట్టారని మండిపడ్డారు. ఇక మున్సిపల్ సచివాలయం టౌన్ ప్లానింగ్ ఎంప్లాయీ ఫాతిమాని కూడా విధుల నుంచి తొలగించాలని నినాదాలు చేశారు. ఇక దళితుల ఆవేదనపైన పవన్ సానుకూలంగా స్పందించారు.